అనంతపురం జిల్లా పాలకులు ప్రభుత్వాలు మారుతున్న దళితులపై ఆగని దాడులను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 24/9/2025 బుధవారం గాంధీనగర్ ధర్నా చౌక్ విజయవాడ నందు దళిత రణబేరి ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. నేడు స్థానిక అనంతపురం నగరంలోని మ్యాన్ వార్ కాశీరాం విగ్రహం వద్ద కరపత్రాలు రిలీజ్ చేసిన బీఎస్పీ అనంతపురం జిల్లా కమిటీ ఈ కార్యక్రమంలో బీఎస్పీ అనంతపురం జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు గద్దల నాగభూషణం, సింధనూరు నాగరాజు హాజరై కరపత్రాలు విడుదల చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇటు రెడ్లకు సంబంధించినటువంటి వైసీపీ అధికారంలో ఉన్నా, ఇటు కమ్మలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడికైనా పోయినా కానీ ఏ పార్టీ అధికారం ఉన్నా ఎస్సీ ఎస్టీల పైన మాత్రం దాడులు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన ఉద్యోగస్తుల పైన అభియోగాలు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మహిళల పైన ఇది కానీ మామూలుగా అత్యాచారాలు కానీ అన్ని విధాల దాడులు అనేటివి ప్రతి ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్న ఎస్సీ ఎస్టీల పైన దాడులు ఆడపిల్లలపై రాష్ట్ర అధ్యక్షుడు బద్దెల గౌతమ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సభ జరుగుతున్నది. ఆ సభకు ఈరోజు అనంతపురం జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం ఒక 50 మంది కూడా విజయవాడకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి మనకు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గద్దల నాగభూషణం గారు మాట్లాడతారు. ఈ నెల 24వ తారీఖు విజయవాడలో జరుగుతున్నటువంటి దళిత రణబేరిని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శులు గద్దల నాగభూషణం, సింధనూరు నాగరాజు గారి ఆధ్వర్యంలో కాసాని నాగరాజు జిల్లా అధ్యక్షుడి సమక్షంలో ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల తెలుగుదేశం పాలనలో గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంటే అధికంగా దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు జరగడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ మనం ఖండించాల్సిన అవసరం ఈ నెల 24వ తారీఖు విజయవాడలో జరిగే రణబేరిని విజయవంతం చేయాలని చెప్పి ఈ పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్. మరి ఒక రాష్ట్ర కార్యదర్శి సింధనూరు నాగరాజు గారు మాట్లాడతారు. జై భీమ్. ఈరోజు ముఖ్యంగా దళిత జయబేరి అనే కార్యక్రమాన్ని విజయవాడలో 24వ తేదీ జరపడం జరుగుతోంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటబ్బా అంటే గత వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఏమి, ఈ రెడ్లు కమ్మలు హ్యాంగర్ కుండే షర్టు మార్చుకున్నట్టు అధికారాన్ని మార్చుకుంటా ఉన్నారు. మార్చుకొని వీళ్ళకి చీప్ గా దొరికినది ఎవరప్ప అంటే ఒక కేవలం దళితులే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటప్ప అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అధికారం లేకపోవడమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం రావాలంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన్ సమాజ్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. దళితుల పైన జరిగిన దాడిని ఏ పార్టీ అయినా ఖండించిందా? కేవలం బహుజన్ సమాజ్ పార్టీనే ఖండిస్తా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే మహాసభను దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతూ జై భీమ్ జై భారత్.